ఆస్ట్రేలియాలోని బొండి కాల్పుల ఘటన సమయంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి 20 మంది ప్రాణాలు కాపాడిన హైదరాబాదీ రహమత్ పాషాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాస హోదా కల్పించడం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రహమత్ పాషాను కేటీఆర్ హైదరాబాద్లో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచేలా రహమత్ పాషా కృషి చేశారని మెచ్చుకున్నారు. నేటి యువతకు పాషా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేయాలనే సందేశాన్ని ఆయన తన ఆచరణ ద్వారా చాటి చెప్పారని కేటీఆర్ ప్రశంసించారు. కొంతకాలం కింద బొండి బీచ్ సమీపంలో ఓ దుండగుడు కాల్పులు జరపగా హైదరాబాదీ వ్యక్తి రెహమత్ ప్రాణాలకు తెగించి 20 మందిని కాపాడారు. ఇక ఆ సమయంలో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీయగా పాషా మాత్రం ఎంతో ధైర్యంగా గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక మంది ప్రాణాలను కాపాడారు. ఇక ఈ నేపథ్యంలో రెహమత్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, శశిధర్ బొర్రా, వేణు తదితరులు పాల్గొన్నారు. రెహమత్ పాషాను ఘనంగా అభినందించారు.